హలో మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ రోజు వీడియో అయితే వారానికి సరిపడా కూరలు అయితే చూపించబోతున్నాను అనమాట. లంచ్ లోకి చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోయేటట్లు చూపిస్తున్నాను. ఒక 5 రకాలు అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను మీతో. ఫస్ట్ అయితే ఈ వీక్ ఏమేమి కావాలో అనేది మొత్తం రాసేసుకొని నేను కూరగాయలన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. బీరకాయ, సొరకాయ, మునక్కాడలు, బెండకాయ, వంకాయ, క్యారెట్, బంగాళదుంపలు ఇట్లా అన్ని రకాలుగా తెచ్చేసుకున్నాను. ఒకే రోజు తెచ్చుకుంటాను నేను. ఇంకా తర్వాత టమాటోలు, ఫ్రూట్స్ కూడా ఒక 4 రకాలు ఉండేటట్లు చూసుకుంటాను అనమాట ఇంట్లో. ఇలా అన్ని ముందే రాసుకొని ఒక రోజే తెచ్చుకున్నామంటే మనకి ఏ రోజు ఏం చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది అనమాట. ప్రతిరోజు వెతుక్కునే పని ఉండదు. సో ఫస్ట్ డే అయితే నేను ఇక్కడ బీరకాయ కర్రీ చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ. ఫస్ట్ అయితే బీరకాయని మనం కట్ చేసుకుంటాం కదా, అలాగే కట్ చేసుకుని టమాటోలు, ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అనమాట. కరివేపాకు వేసుకుని తర్వాత దానిలోనే పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడైతే ఆద్యాన్ని కూర్చోబెట్టుకున్నాను. ఆద్య కూర్చోగానే నాకు కూడా ఒక గిన్నె ఇవ్వమ్మా, నేను కూడా కూర చేస్తాను అని చెప్పింది. సరే అని ఇచ్చేసాను. ఇంకా ఈ కర్రీ ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కదా, అందుకని చెప్పి యాడ్ చేశాను. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఇది బీరకాయ పాలు పోసి వండేదనమాట. చాలా మంది పాలు పోయకుండా వండుతారు. సో కొంచెం పాలు పోసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా నచ్చుతుంది అనమాట పిల్లలకు కూడా. సో టమాటాలు వేసిన వెంటనే బీరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడమే. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ లోపు ఆద్య మీకేదో ముచ్చట చెప్తుందంట, విందాం రండి. చేస్తున్నావు? ఏమేమి వేసావు దాంట్లో చెప్పు. ఏమేమి వేసావు చెప్పురా. ఏం కర్రీ ఇది? ఆలు ఫ్రైయా? ఆలు ఫ్రై చేసావా? యమ్మీ. చూపి నీ కర్రీ. యమ్మీ యమ్మీ ఉంది అదే నీ కర్రీ. టేస్టీగా చేసావు నువ్వు. ఎందుకు? సరే ఉండి ఓపెన్ చేసిస్తా. సరే అయ్యో, ఇంకా చాలు, ఎక్కువ వేయకూడదు కర్రీలో. ఎక్కువ వేస్తే ఉప్పప్పంగా అయిపోయింది కదా. క్యాప్ పెట్టేసాయి. నేను పెట్టేసేనా? ఏమేమి వేసావు చెప్పు. నాకు తెలీదు కదా. నీకు నచ్చిందా? నీ కర్రీలో ఏమేమి వేసావు ఇంగ్రీడియంట్స్? యమ్మీ యమ్మీ చేసావా? ఉప్పంగా అవ్వలేదా? బాగుందా? నువ్వే చేసుకున్నావు. అసలు చాలా రోజులు అయిపోయింది కదా ఇట్లా ఆద్యాన్ని కిచెన్ లో కూర్చోబెట్టి మాట్లాడిపించడము. వీడియోస్ నాకే ఏదో కొత్తగా అనిపించింది అనమాట. ఫస్ట్ లో చేసేదాన్ని ఇట్లా ఆద్యాన్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిస్తూ వీడియోస్. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పటికి కుదిరింది మళ్ళీ అలాగా. ఇంకా చూసారు కదా, ఆ వాటర్ అంతా వచ్చేసాయి. వాటర్ ఉడికిపోయింది, ముక్క కూడా కొంచెం దాదాపుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫస్ట్ లో ఆయిల్లో ఆనియన్స్ వేసినప్పుడు వేయాల్సింది మర్చిపోయాను. సో ఇప్పుడు వేసాను అనమాట. అది వేసి కొంచెం సేపు కలిపేసుకొని అది కూడా మగ్గిన తర్వాత దీంట్లోకి సరిపడా కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. పాలైతే మీ ఇష్టము, మీ కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా వేసాను. ఈ పాలన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కొంచెం సేపు అయిన తర్వాత మంచిగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం అనమాట. మీకు ఇంత లూజ్ గా వద్దు అనుకుంటే ఇంకా కొంచెం సేపు బాయిల్ చేస్తే ఏమైతుందంటే కొంచెం గట్టిగా అవుతుంది. లేదు మాకు ఇలా సరిపోతుంది అనుకుంటే ఈ స్టేజ్ లో మీరు ఆపేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఆద్యకి అన్నం పెట్టేటప్పుడు ప్రతిసారి 1 టీ స్పూన్ నెయ్యి అయినా సరే వేసి పెడతానమాట. వాళ్ళకి హెల్దీ ఫ్యాట్స్ తప్పకుండా వెళ్ళాలి. సో అందుకని చెప్పి మీరు కూడా ఇంక్లూడ్ చేయండి పిల్లల ఫుడ్ లో. ఏ కర్రీ చేసినా సరే 1 టీ స్పూన్ నెయ్యి వేసి పెట్టండి, పిల్లలకి చాలా మంచిది. నెక్స్ట్ సెకండ్ డే కర్రీ అయితే వంకాయ ఫ్రై అనమాట. నేను ఇలానే ప్లాన్ చేస్తాను. ఒక రోజు పులుసు, ఒక రోజు ఫ్రై, ఒక రోజు పప్పు అలా చేస్తాను.
నేను మీకు అదే విధంగా చూపిస్తున్నాను. మీకు డిఫరెంట్ గా రకరకాలుగా కలిపి అన్ని చేసి చూపించట్లేదండి. జనరల్ గా మనం ఇంట్లో చేసుకునే కర్రీసే మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. రకరకాలుగా చేసి చూపించి అవి మీరు చేసుకోలేక ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి నేను నార్మల్ గా అబ్బాయికి నేను ఏం వండి పెడతానో అవే చూపిస్తున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీకు టైం సేవ్ అవుతుంది. హ్యాపీగా కర్రీస్ అయితే చేసుకొని పెట్టేయచ్చు అనమాట పిల్లలకి. ఇంకా ఇప్పుడైతే వంకాయలన్నీ కట్ చేసుకున్నాం కదా, జస్ట్ వాటర్ లో పసుపు ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి ఉంచాను. ఇప్పుడు బాండి తీసుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు వేసుకొని కరివేపాకు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను అనమాట. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను పోపులోనే. అన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని పైన కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అంతే కదండి, వేరే వేరే వంటలు చాలా రకాలుగా ఉంటాయి పిల్లల కోసము. అవన్నీ చేసి చూపించినా సరే అవన్నీ మీరు చేయలేరు అంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. మనకు ఒక కర్రీ చేసుకోవాలి, పిల్లలకు ఒక కర్రీ చేయాలి, అలా డిఫరెంట్ గా ట్రై చేయలేము. వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి చేసి పెడుతున్నారు, మనం చేసి పెట్టట్లేదు అన్న డిప్రెషన్ ఎక్కువైపోతుంది అనమాట మనకి. అదే స్ట్రెస్ గా ఎక్కువైపోతుంది. ఇప్పుడు సపోజ్ చాలా మంది యూట్యూబ్ లో చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు రకరకాలుగా రెసిపీస్ చేసి. ఆ రెసిపీస్ అన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయ్యో నా పిల్లకి నేను ఏం పెట్టట్లేదేమో, వాళ్ళు మంచిగా పెడుతున్నారు, అన్ని న్యూట్రియన్స్ అందేలాగా పెడుతున్నారు, నేను ఏం పెట్టట్లేదేమో అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను అలాంటివి చేసి చూపించట్లేదు అనమాట. జనరల్ గా మనకి పిల్లలకి అందరికీ కలిపి వండుకునేలాగే చూపిస్తున్నాను. సో తప్పకుండా ఈ మీల్ ప్లాన్ అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లోనే ఒక 2 స్పూన్లు దాకా తెల్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. తెల్ల నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే పిల్లలకి కాల్షియం వస్తుంది, చాలా మంచిది హెల్త్ కి. ఇలాంటి ఫ్రైస్ లో ఏంటంటే ఇలాంటివి యాడ్ చేస్తాను. ఒకసారి ఎండు కొబ్బరి, ఒకసారి నువ్వులు, అట్లా ఒకసారి శనగపప్పు పొడి యాడ్ చేస్తాను. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడమే. ఫ్రైస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా యాడ్ చేసుకుంటే. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడా కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై వీటిలో ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను స్పెషల్ వంటలు చూడొద్దు, యూట్యూబ్ లో చేయొద్దు అని చెప్పనండి. అవి కూడా మంచిదే పిల్లలకి. కాకపోతే మీకు టైం ఉంటే అవి చేసుకోండి, టైం లేదు అనుకున్నప్పుడు అందరికీ కలిపి ఇలాగే హెల్తీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో. చాలా మంది మీల్ ప్లాన్స్ షేర్ చేయండి అని అడుగుతున్నారు కదా, అందుకని ఇప్పుడు కుదిరింది. ఇప్పుడైతే లంచ్ కి 5 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ అయితే డిన్నర్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చూపిస్తాను, షేర్ చేస్తాను మీతో. ఇప్పుడు 3వ రెసిపీ అయితే సొరకాయతో చేస్తున్నాను అనమాట. ఇవన్నీ సమ్మర్ లో వాటర్ కంటెంట్ ఫుడ్స్ కదా, పిల్లలకి చాలా మంచిది. ఫ్రైలు పెట్టే కంటే ఇలా పులుసులు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్లు పెట్టండి. గుమ్మడికాయ, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేయండి, పిల్లలకి చాలా మంచిది. ఈ కర్రీ అయితే నేను కూడా ఫస్ట్ టైం తింటున్నాను, చూస్తున్నాను. సో బెంగళూరు స్పెషల్ అంట, మా ఇంట్లో ఉండే అమ్మాయి చేసింది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే బాండి తీసేసుకొని దానికి సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. 1 లీటర్న్నర దాకా వాటర్ పోసేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. మనం దీనికి లాస్ట్ లో పోపు వేసుకుంటాము. ఫస్ట్ అయితే దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలంట. మనకి ఒక పెద్ద కాయ తీసుకున్నాను కదా నేను, అవన్నీ కూడా పైన పేలు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాను. దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు అనమాట ఒక 10 దాకా వేసాను. తర్వాత ఒక 2 టమాటో ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మనం ఒక ఆనియన్ కట్ చేసుకుంటే ఒక హాఫ్ ఆనియన్ వరకు దీంట్లో వేసేసుకోండి. ఈ వాటర్ లోనే ఒక హాఫ్ ఆనియన్ పోపులోకి ఉంచండి. మనం జనరల్ గా ఫస్ట్ పోపు వేసి ఈ టమాటోలు, ఆనియన్స్ వేగిన తర్వాత సేమ్ బీరకాయ కర్రీ చూపించాం కదా, అలా చేస్తాను నేను ఎప్పుడు. ఇదైతే ఫస్ట్ టైం అనమాట. దీంట్లోకి కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని దీన్ని వాటర్ మొత్తం అదంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. దీనిలోనే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒకవేళ ఈ వాటర్ కనుక సరిపోలేదు అంటే మీరు మళ్ళీ మధ్యలో వాటర్ పోసుకుంటూ, చూసారు కదా ఇలా అయ్యేంత వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా చిన్న ముక్కలుగా ఏమైనా ఉంటే అది కూడా స్మాష్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇష్టం లేదు ఆ ముక్కలు ఓకే అనుకుంటే అలా ముక్కలు ఉంచేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు. ఈ అమ్మాయి అయితే కొంచెం మెత్తగా కావాలి అని చెప్పేసి ఇట్లా మెత్తగా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే పోపుకి ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఇందాక కొన్ని వేసాం కదా ఒక 3, దీంట్లోకి ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుందంట. సో ఒక 4-5 వేసింది. తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసి మంచిగా ఫ్రై చేస్తుంది అనమాట.
ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని దీంట్లోనే కొంచెం ఇందాక హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, హాఫ్ ఆనియన్ వేసి ఫ్రై అయిన తర్వాత మనకి ముందుగా ఉడికిన సొరకాయ కర్రీని దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటే మనకి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కారం వేయలేదు కదా, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం తీయగా, ఎక్కువ మీకు కారం కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే చాలా సింపుల్ అండి. జస్ట్ వాటర్లో ఆ కూరగాయలన్నీ పడేసి అన్నీ ఉడికిన తర్వాత వచ్చి పోపు పెట్టుకోవడమే, చాలా ఈజీ అనమాట. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే 4th డే కర్రీకి వచ్చేద్దాము. ఇదైతే బెండకాయ ఫ్రై అనమాట. బాండి తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు ఇవన్నీ వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. తర్వాత దీంట్లోకి వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి చాలా మంచిది, తప్పకుండా ప్రతి కూరలో ఇంక్లూడ్ చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. ఫ్రై కానీ పులుసు కానీ దేంట్లో అయినా సరే వెల్లుల్లి వేసుకోండి. నెక్స్ట్ అయితే బెండకాయ ఫ్రైలోకి పల్లీలు వేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం ఒక గుప్పెడి దాకా పల్లీలు వేసుకున్నారు. దీనిలోనే ఒక ఆనియన్ ని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ వేసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే దీంట్లోకి ఆనియన్ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలు, అవి వేసేసాను. దీనిలోనే కొంచెం పసుపు వేసి నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. దీంట్లో బాగా బంక్ వస్తుంది కదా, నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో చేశాను వాటర్ వేసి ఫ్రై లాగా చేసుకోమని. అది బాగా చిన్న పిల్లలకైతే బాగుంటుంది. ఇది కొంచెం ఒక 2-3 ఇయర్స్ పిల్లలకైతే ఇలా చేసినా కూడా తింటారనమాట. ఇది మనకి యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది కొంచెం సేపు సాల్ట్ వేయకుండా ఫ్రై చేసుకుంటే ఎక్కువ బంక రాకుండా ఉంటుంది అనమాట బయటికి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసారనుకోండి, ఇంకా బాగా బంక్ వచ్చేసి తర్వాత ఆ జిగటంతా లేకుండా మొత్తం బాగా ఫ్రై అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా బంక లేకుండా మొక్క చెదక్కుండా మంచిగా ఫ్రై అవుతుంది. అప్పుడప్పుడు 1 మినిట్కి ఒకసారి ఫ్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత ఇట్లా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సరిపడా కారం వేసుకోండి. నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య, ఆద్య కోసం అని. ఇంకా తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆపేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, దీంట్లో మీరు లాస్ట్ లో కొంచెం కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై అయితే వారానికి ఒక్కసారైనా పిల్లలకి పెట్టండి. బెండకాయ ఫ్రై పెట్టడం వల్ల చాలా మంచిదంట పిల్లలకి. వాళ్ళ మోకాల్లో గుజ్జు పెరగటానికి కానివ్వండి, దేనికైనా సరే, బ్రెయిన్ కైనా సరే బెండకాయ అయితే మంచిది. సో వారానికి ఒకసారైనా ఇంక్లూడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనకి చాలా సింపుల్ గా ఈజీ పీజీ సాంబార్ పప్పు అనమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. నేనైతే ఒక 1.5 కప్పు కందిపప్పు తీసుకుని దాంట్లోకి బాగా శుభ్రంగా కడిగేసుకొని 5 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక టమాటో, ఒక 2 మునక్కాడలు, నెక్స్ట్ ఒక 2 క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని ఇంకా దీంట్లోనే ఒక పొటాటో పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పొటాటో వేసుకుంటున్నాను. అలాగే ఒక 10-12 పచ్చిమిరపకాయలు. ఇవి అసలు మంటలు ఇవ్వండి, నేను కారం కూడా యాడ్ చేయట్లేదు ఎక్కువగా, సో ఎక్కువ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్, ఇదంతా కూడా వేసేసుకొని దీంట్లోకి ఇంకా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయనుకోండి, బీరకాయ ముక్క ఒక చిన్న ముక్క వేసుకోవచ్చు, సొరకాయ ముక్క వేసుకోవచ్చు, గుమ్మడికాయ ముక్క వేసుకోవచ్చు, ఇంకా రాడిష్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తో నేను చేసేస్తున్నాను. ఇంకా దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకొని పప్పు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. అలాగే కూరగాయలు మాత్రం అలాగే ఉంటాయి అన్నమాట. మనకి మెత్తగా అయిపోవడం, పప్పులో కలిసిపోవడం అట్లా ఏముండదు. ఒక 5-6 విజిల్స్ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది పప్పు. చూసారు కదా, ఇలా అవుతుంది. కొంచెం మెదుపుకుంటే సరిపోతుంది అనమాట, మెత్తగా వచ్చేస్తుంది. దీంట్లోకి ఏంటంటే ఎక్కువ రసం లాగా ఉంటే బాగుంటుంది. సేమ్ ఇంకా సాంబార్ లాగే మనం పప్పుచారు చేసుకుంటాం కదా, అలాగే. కాకపోతే ఎక్కువ వాటర్ గా చేయట్లేదు అనమాట. కొంచెం సెమీ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఇంకా పోపుకి ఆయిల్ పెట్టేసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని అలాగే కొద్దిగా చెప్పాను కదా వెల్లుల్లి వేసుకొని ఒక హాఫ్ ఇందాక పక్కన పెట్టేసుకున్నాం కదా ఆనియన్ ని, అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. పిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట ఇంగువ వేసుకుంటే. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని లాస్ట్ లో నేను అసలు కారం వేయలేదు కదా, టేస్ట్ చూస్తే అసలు మంటలేదనమాట. అన్ని పచ్చిమిరపకాయలు వేసినా కూడా చప్పగా ఉంది. సో అందుకని చెప్పి జస్ట్ ఒక టీ స్పూన్
కారపొడే వేసాను, ఎక్కువ వేయలేదు. ఆయిల్లో వేస్తే కొంచెం కలర్ కూడా వస్తుందని చెప్పేసి ఆయిల్లో వేసాను అనమాట. ఇంకా ఈ పోపుని తీసుకెళ్ళి పప్పులో వేసేసుకుంటే మనకి సాంబార్ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇది సాంబార్ అనలేము, అలా అని పప్పు అనలేము అనమాట. అన్ని వెజిటేబుల్స్ కలిపి వేసుకునేది. చూసారా ఎంత ఈజీగా ఇది, మనకి విత్ ఇన్ 10 minutesలోనే పని అంతా అయిపోతుంది. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన 5 రెసిపీస్ కూడా చాలా ఈజీగా వెంటనే చేసుకునే రెసిపీసే. ఇవన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేసి మీ మీల్ ప్లాన్లో ఈ రెసిపీస్ యాడ్ చేసుకున్నారో లేదో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే నాకు కింద కామెంట్ చేస్తే నేను ఎవ్రీ వీక్ మీల్ ప్లాన్ లాగా పెడతాను. సో మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.